దేవునికి స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అనే వాక్యము తెలియజేస్తున్నది. మనకు ఏదైనా సమస్య కానీ, ఏదైనా ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే నా అత్తమామలు ఉన్నారు, నా అక్క ఉన్నారు, నా చెల్లెలు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, వారు ఉన్నారు, నాకు ఏ భయం లేదు అని మనము ఈ లోకంలో ఉన్న నరులను ఆశ్రయిస్తాము. ఏదైనా మనకి కావాలి, లేకపోతే ఏదైనా మనకు లోటుగా ఉంటే వెంటనే మన చుట్టాలను కానీ, బంధువులను కానీ వారిని ఆశ్రయిస్తాము. నాకు ఈ లోటుగా ఉన్నది, కొంచెం నాకు సహాయం చేయండి అని. కానీ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు అక్కడ దేవుడికి ఇష్టడు కానట్టుగా మనం వాక్యము చూడగలం. నరులను ఆశ్రయించి నరుని ఆధారము చేసుకుంటూ, అంటే దేవుడిని ఆధారము చేసుకోకుండా నరులనే మనం ఆశ్రయించి నరుల మీదే మనం ఆధారం చేసుకుని వాళ్ళే ఈ సమస్యను తీరుస్తారు, వాళ్ళే నాకు ఈ వచ్చిన కష్టాన్ని తొలగిస్తారు, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు ఏ భయం లేదు, నాకు డబ్బు సమస్య వస్తే నాకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు తీరుస్తారు, వీళ్ళు అప్పిస్తారు, అట్లాగా మనకి మన సొంత ఆలోచనల ద్వారా నరులను ఆశ్రయించి మనం దేవుని ఆశ్రయించుకోకుండా ఉన్నట్లయితే దేవుడికి ఇష్టడు కాదు అన్నట్టుగా వాక్యము సెలవిస్తున్నది. అంటే మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మన హృదయము ఎప్పుడు కూడా ఆయన మీదనే ఉంచుకోవాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అట్లాంటి ఎవరైతే దేవుణ్ణే నమ్ముకుని ఆయననే తన హృదయాన్ని ఆయన మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నారు. మరి అలాగా ఒక చెట్టు నీటి దగ్గర నాటబడితే గనక అది ఎలాగుంటుంది? ఆ చెట్టుకి ఎప్పుడు కూడా నీరు అందుతుంది, కాబట్టి అది ఎండిపోతుంది అన్న భయం అనేది ఉండదు. ఎప్పుడు ఎప్పుడైనా ఒక సంవత్సరంలో వర్షం పడనప్పటికీ దానికి చింత ఉండదు. ఎందుకంటే అది నీటి దగ్గర నాటబడింది కాబట్టి ఈ సంవత్సరంలో వర్షం రాలేదు, ఈ సంవత్సరంలో నాకు నీరు ఎండిపోతుంది అన్న చింత అనేది ఉండదు. నీటి దగ్గర నాటబడిన చెట్టు కాబట్టి దానికి ఎప్పుడు కూడా వర్షము పడినా వర్షము పడకపోయినా ఆ చెట్టుకు కావలసినంత నీరు చెట్టుకి అందుతుంది. కాబట్టి దాని ఆకులు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి, దాని కాపు అనేది మానదు, కాపు ఇస్తానే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటే గనక అటువంటి నీటి దగ్గర నాటబడినటువంటి చెట్టుగా ఉంటారు, అట్లాగా ఫలిస్తారు, ఎప్పుడు కాపిస్తూనే ఉంటారు, ఎప్పుడు పచ్చగానే ఉంటారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కానీ మనము ఏ విషయంలో కూడా నరులను మనము ఆశ్రయించకూడదు, నరుల మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని మీదే మన నమ్మకాన్ని ఉంచుకోవాలి, దేవుని మీదే ఆధారపడాలి. మనకి ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడు మాత్రమే మన బాధ నుంచి, ఆ యొక్క అవసరతల నుంచి, అక్కరల నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి, చింతల నుంచి దేవుడే వాటన్నిటిని నుంచి మనల్ని తప్పించగల సమర్థుడు, శక్తిమంతుడు. వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటారో నీటి దగ్గర నాటబడిన చెట్టు వలె ఆకువాడక నిత్యము ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటారు అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇంకెవరైతే రక్షణ పొందలేక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించండి దేవా, మారు మనసు దయచేయండి.
అయా మీరే కృప చూపించమని ఈ రోజున అనేక మందిని మీరు రక్షించి అయా మీ కుటుంబంలో చేర్చుకునమని ఇంకా మా కుటుంబాలు ఎవరైతే రక్షణ లేకి ఉన్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించమని నాయన ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మిమ్మల్ని అయా ప్రతి విషయంలో ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించి అయా మిమ్మల్ని నమ్ముకునే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.